బస్ రిసెప్షన్ చూస్తే భయంకరంగా ఉంది. తిరిగి వెళ్ళిపోతామంటే కొడతారనిపిస్తోంది. ఈ జనంలో వద్దమ్మా. ఇంట్లో కూర్చొని పెట్రోల్లో పెట్టినాం అనుకో, మ్యాటర్ ఈజీగా అయిపోద్ది. ఏదో కాల్ చేస్తారు, పేల్ చేస్తారు అన్నారు. ఆ టైప్ లో ఏం లేదే. నేను చెప్పేది నువ్వు వీళ్ళు కొట్టకుండా అరస్తున్నారే ఇప్పుడు. దానికి కారణం ఉంది. నువ్వు ఈ నియోజకవర్గంలో నుంచోవటం వల్ల ఓటుకి డిమాండ్ ఎక్కువైపోయింది. 5,000 ఓటు ఇప్పుడు 9,000 అయింది. వాళ్ళ చేతిలో డబ్బు పడాలంటే నువ్వు ప్యానల్తో ఉండాలి చెప్తున్నా. ప్లీజ్ మాట్లాడకండి, మాట్లాడకండి, కొంచెం మాట్లాడకండి. సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్. థ్యాంక్ యూ. మా ఐటీ స్టూడెంట్స్ జరుపుతున్న ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్ ఫేస్బుక్ లైవ్ లో వస్తుంది. ఇదొక సరదా ప్రోగ్రామ్. వీరిని మేము ఇక్కడికి ప్రచారం చేయడానికి తీసుకురాలా. మీరు ఇప్పుడు వీరిని ఏమైనా అడగచ్చు, అల్లరి చేయొచ్చు, ఎగతాళి చేయొచ్చు. రాజకీయాలకి తమరు న్యూ అడ్మిషన్ కదా, ర్యాగింగ్కి వెళుతున్నారు తమరిని. సార్ కిలో ఎంతో తెలుసా టమాటా? సార్ ఉప్పు కిలో ఎంతో చెప్పండి. మీరు ఉప్పు వేస్తున్నారా? నవ్వుతారండి బాబా. మరి టమాటా అందరూ సెటైర్ మూడ్ లో ఉన్నారని నాకు తెలుస్తోంది. నిజంగానే నాకు టమాటాల కిలో ఎంతో నాకు తెలియదు. కనీసం టమాటాను చూసారా ఎప్పుడైనా? చూపించరా ఒకసారి. సార్ ఇదిగో చూడండి సార్. బుద్ధి తక్కువ. ఈ టమాటాల గురించి ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ స్టోరీ చెప్పనా? ప్రపంచంలోని 7 దేశాల్లో మన ఊళ్ళో పండిన టమాటాలతో చేసిన టొమాటో సాస్ని ఇష్టపడి తింటున్నారు. ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఉన్నది కూడా మన టమాటాలకే. కానీ అందులో ఒక మర్మం ఉంది. ఈ టమాటాలు పండించే రైతుల చావులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకో చెప్పనా? ఇక్కడ పండే టమాటాల్లో 4లో 1 వంతు కావాలనే కుళ్ళబెట్టి చెత్త కుప్పలో పడేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఇతని దగ్గర 50 కిలోలు, ఇతని దగ్గర 50 కిలోల టమాటాలు ఉన్నాయి అనుకుందాం. డిమాండ్ ఉన్నప్పటికీ వీళ్లలో ఒక్కరి దగ్గరే నేను కొంటాను. ఇంకొకరి దగ్గర ఉన్న టమాటాలు నాకు అవసరం ఉన్నా కొనను. టమాటాల ఆయుర్దాయం 2 రోజులు. ఇందులో ఎవరి టమాటాలు కుళ్ళిపోతాయో తెలియక రైతులిద్దరూ భయంతో ఉనికిపోతూ ఉంటారు. ఇప్పుడు టమాటా సాస్ కంపెనీ వాడు చెప్పిందే రేటు. 40 రూపాయల టమాటాల్ని కేవలం 6 రూపాయలకే కొనుక్కుపోతాడు. అప్పుడు కూడా ఒక్కడి దగ్గరే కొంటాడు. ఇంకొకటి శ్రమంతా కుళ్ళి చెత్త కుప్ప పాలవుతుంది. ఎక్కడో ఉన్న ఓ తెల్లవాడి కుటుంబం టొమాటో సాస్ నంచుకొని తింటుంటే ఇక్కడున్న మన రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకుంటోంది. అందువల్ల ఈసారి టమాటాల్ని విసిరేసే ముందు దాని వెనుకున్న రైతుల గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ఏంటి అందరూ సైలెంట్ అయ్యారు? నన్ను ఎగతాళి చేయాలనుకుంటే చేయొచ్చు. సార్ నాదో డౌట్. అడగండి. ఎలసన్ అంటే జాలీగా ఓటేస్తాం మేము. ఒక్కోసారి డబ్బు తీసుకొని ఓటేస్తాం. కానీ తమరు ఒక ఓటు కోసం ఎందుకంత పట్టుబడుతున్నారు? పార్టీ ఎన్పి అనే ఓ చట్టాన్ని కనిపెట్టారు. స్టే కూడా అడిగారు. మీ పని చెడగొట్టుకున్నారు. ఎందుకు ఇదంతా? మీకు ఉన్న నిజాన్ని చెప్పనా? మేము రామేశ్వరంలో ఉన్న ప్రవాసాంధ్రులం. ఒడ్డున పేదరికానికి, సముద్రంలో శ్రీలంక సైన్యానికి భయపడి జీవించే వందలాది మత్స్యకారుల కుటుంబాల్లో మాది ఓ కుటుంబం. చేపల వేటకు వెళ్తే ప్రాణానికి గ్యారంటీ లేదు. చనిపోయిన వాళ్ల కుటుంబాల కోసం పోరాడి పోరాడి మనసులు విసిగిపోయాయి. పిల్లలతో సహా అందరూ పస్తులే. అప్పుడు ఒక ఎలక్షన్ వచ్చింది. పోటీ చేసే 2 క్యాండిడేట్స్ మీద నమ్మకం లేదు. ఓటేయకుండా వేటకు వెళ్ళిపోయారు. వెంట మా మామయ్య కూడా వెళ్లారు. సముద్రంలోకి వెళ్ళాక వాళ్లకు ఆలోచన వచ్చింది. ఈ రాజకీయ నాయకులకి 5 ఏళ్లు ఉంటుంది పవర్. కానీ ప్రజలకి మాత్రం ఒక్కరోజే పవర్.
అటువంటి రోజు కూడా పొట్టకుటి కోసం వచ్చామే అనుకుని వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. అప్పుడే పక్క దేశపు సైనికులు ఈ అమాయక మత్స్యకారులపై కాల్పులు మొదలెట్టారు. అందులో మా నాన్నతో సహా 13 మంది చనిపోయారు. అందులో బతికిన వాళ్ళు గాయపడ్డ వాళ్ళని పడవలో వేసుకుని పడవని ఒడ్డుకి తీసుకెళ్లేటప్పుడు బుల్లెట్ దెబ్బ తగిలిన మా నాన్న అన్నారట, నన్ను ఒడ్డుకి తీసుకెళ్లొద్దు, ఈ శ్మశానం, పూలదండలు, మేళం వీటన్నిటికీ 2000 ఖర్చు అవుతుంది. ఆ డబ్బుతో నా బిడ్డలు 2 ఏళ్లు కడుపు నిండా తింటారు. అందుకని నా శవాన్ని సముద్రంలోనే కలిపేయండి బతిమాలారట. ప్రాణం పోగానే పడేశారు సముద్రంలో. అందరూ సముద్రంలో అస్థికల్ని కలుపుతారు, మేము మా నాన్నని కలిపాం. ఆ ఎలక్షన్లో గెలిచిన వాళ్ళు ఎవరికీ ఏమీ చేయలేదు. మత్స్యకారుల సంఘమే మా అమ్మని చదివించింది, మా అమ్మ స్కూల్ టీచర్ అయింది, మమ్మల్ని చదివించింది. పట్టుదలతో చదివాను, పట్టుదలతో. వచ్చిన ఇంటర్వ్యూస్ అన్ని అటెండ్ చేశాను. ఏ ఊరికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా వచ్చేస్తాను. ఎలక్షన్కి ఇందాకెవరో అడిగారు కదా, ఉప్పు వేసుకుని అన్నం తింటావని నీ తల్లి మత్స్యకారునిరా, ఉప్పు గాలిని శ్వాసించిన వాణిరా. సారీ. మీ అందరిలో ఈ ఊరు వాళ్ళు కాకుండా పొరుగు నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి. మీ సొంత ఊరికి వెళ్ళాలని ఎంతమంది అనుకుంటున్నారు? ఎందుకు వెళ్ళాలా? సార్, అందరం కడుపు చేత పట్టుకుని బతుకు తెరువుకు వచ్చిన వాళ్ళం. మీది రామేశ్వరం, నాది పేద వలస. ఊరికి పోవాలనే ఆశ. తిత్తిలి తుఫాన్ దెబ్బకి జనం ఊరొదిలి ఏడకొత్తంటే ఇక నేనాడికి సొంత ఊరికి పోయేది. నాది కొత్త వలస, చక్కెర వడ్డీ సమస్య. నాది చెంగైపాలెం, రౌడీ మొక్క సమస్య. నాది చిట్టివేలు, కరువు సమస్య. రాజపాలెం, కిడ్నీ సమస్య. గోదావరి నీళ్లు చూస్తే మళ్లించలేదు, కృష్ణానదా రాలేదు, పట్టుసీమ కలగానే మిగిలిపాయే. సొంత ఊరికెళ్ళి ఏం తాగి బతకాలా? 13 జిల్లాల్లో పలు రకాల సమస్యలు. సొంత ఊళ్ళోనే బానిసలుగా బతుకుతున్నాం. ఇంకా మౌనంగా ఉంటే వేసుకున్న బట్టల్ని కూడా ఊడదీస్తారు. దీనికి ఏదో ఓ రోజు సమాధానం చెప్పాలి. ఏమన్నారు సార్? ఇంకోసారి చెప్పండి. దీనికి ఏదో ఓ రోజు సమాధానం చెప్పాలి. ఎప్పుడు ప్రశ్నించారు సార్? ప్రశ్నించకుండా సమాధానం ఎలా వస్తుంది? ఇప్పుడు వీళ్ళు చెప్పిన అన్ని సమస్యల్ని ఓ పేపర్ మీద రాయండి. నేను ప్రశ్నించబోతున్నాను సీఎం పుణ్యమూర్తిని. 3 సార్లు ఏలిన మీరు ఈ సమస్యల్ని ఎప్పుడు పరిష్కరిస్తారని తిన్నగా వెళ్ళి అడగబోతున్నాను. ఇప్పుడే, ఇక్కడి నుంచే తిన్నగా. సార్ ఇప్పుడు అక్కడికి వెళ్ళలేం సార్. పుణ్యమూర్తి గారు పార్టీ కూటమి ఏర్పాట్లలో ఉన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళడం సేఫ్ కాదు సార్. అడగాలని డిసైడ్ అయ్యాక వెంటనే అడిగేయడం నా అలవాటు. అయితే మేము వస్తాం సార్. ప్రశ్నిస్తే సమస్య అవుతుంది. అదే ముఖాముఖి అందరం ప్రశ్నిస్తే ఆ సమస్య తీవ్రం అవుతుంది. సో వెళదాం. అయ్యా, ఇక్కడికి సుందరొస్తున్నట్ట మిమ్మల్ని చూడటానికి. ఇక్కడక పరుగు పెట్టిస్తా. అది బైక్ లో వస్తున్నట్ట. చెట్లు నాటితే వర్షం పడుతుందట. ఎంతటి వెర్రి మాటలవి! చెట్లేమైనా సముద్రంలో ఉన్నాయా? అక్కడ వర్షం కురవట్లేదా? ఈ మాట అంటే నన్ను మూర్ఖుడు అంటున్నారు. అంటే సై సై
అంటే సై నువ్వే చెయ్యకు బ్లండరు నెత్తిపై తండరు పడిపోతీరో. ఏంటి నా పార్టీలో చేరడానికి వచ్చావా లేదా ఊరొదిలిపోతున్నానని చెప్పడానికి వచ్చావా? రెండు కాదు, ప్రశ్నించడానికి వచ్చాను. నా సభకి వచ్చి నన్నే ప్రశ్నిస్తానని చెప్తున్నావు. చూసావా నా గుంపుని? చిన్నగా ఒక్క మాట కూడా అక్కర్లేదు, కళ్ళతో సైగ చేస్తే చాలు నిన్నిక్కడే ముక్కలు ముక్కలుగా చేస్తారు. ఇవన్నీ 13 జిల్లాల్లో ఉన్న పలు రకాల ప్రజా సమస్యలు. జనం చాలా కష్టాల్లో, పేదరికంలో ఉన్నారు. ఇవన్నీ ఎలక్షన్ పూర్తయ్యాక నెరవేరుస్తానని ఆ మైక్లో ప్రామిస్ చేయండి. మీ నియోజకవర్గం నుంచి నేను తప్పుకుంటాను. సింపుల్. భయంగా ఉంటే భయంగా ఉందని చెప్పి పారిపో. స్కూల్ పిల్లలకు మళ్ళీ లెటర్ వేసుకొచ్చావు. తెలుగు చదువుకోవడం పనికొచ్చిందయ్యా రెడ్డి. ఏంటిది? మేం 30 ఏళ్లుగా దేని నమ్మి రాజకీయం చేస్తున్నాము, దాన్ని అరటావు కాగితంలో గీకి తీసుకొచ్చావు. ఇవన్నీ మేం పరిష్కరిస్తే పేదరికం పోతుంది. పేదరికం పోయిందనుకో ఓటుకు డబ్బు తీసుకుంటారా? తిండి కోసం అల్లాడాలి. రోజు పస్తులతో చెవుల్లో సౌండ్ గుయ్యమనాలి. అప్పుడే మేమిచ్చే 5,000 రూపాయలు తీసుకుని కుక్క పిల్లల్లా వచ్చి ఓటేసిపోతాను. ఇది నీకు ఇప్పుడు ఎంతసేపు చెప్పినా అర్థం కాదులే. ఇందా లేదు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. వాళ్ళు పస్తులైన పేదరికమైన కొంతవరకే తట్టుకోగలరు. అది మీరు వాళ్ళ ఆత్మాభిమానాన్ని టచ్ చేస్తే, జ్ఞాపకం ఉందిగా, రైతుల ధర్నా. చూడమ్మా, ముఖ్యమైనవి తెలుగునాట 2 పార్టీలే. ఒకటి నాది, ఇంకొకటి ఆ మైక్లో మాట్లాడుతున్నాడే ఆడిది. కొన్నాళ్ళు సొంత కుంపటెట్టుకుని ఇప్పుడు పాత గుటికొచ్చేశాడు. ఇప్పుడు నాది ఫుల్ మెజారిటీ. ఇక మీద నీ జనం నా మీద కోపంతో ఓట్లేయాలనుకుంటే సబ్బు గుర్తుకి 100 ఓట్లు, చీపురు గుర్తుకి 200 ఓట్లు వేసుకోవాలి. అంతేనాయ్. మొన్నటికంటే మెజారిటీ ఉంటే దీన్ని ఇంకా స్పీడ్గా పరిష్కారం చేయొచ్చుగా మరి. అరి పిచ్చోడా, ఇందులో వచ్చే డబ్బుతోనేరా నేను వీళ్ళందరినీ కొనగలుగుతున్నాను. 175 మంది ఎమ్మెల్యేలు, 36 మంది మినిస్టర్ల సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ నీ చేతిలో ఉన్న ఈ పేపర్. నన్నొక్కడిని ఎదిరించి ఒక్క నియోజకవర్గంలో నుంచొని ఏ ఉద్ధరించిపోదామని. నెక్స్ట్ రాబోయే నా సర్కార్ ఎదిరించేవాడు లేని సర్కార్. కొత్తగా ఉంది కదూ? ఓహో, ఇప్పుడు తెలిసింది. మీరేమీ రాజకీయ యంత్రం కాదు, ఆ యంత్రానికున్న ఓ చిన్న చక్రమే అని. ఇప్పుడు మార్చాల్సింది ఆ ఒక్క చక్రాన్ని కాదు, మొత్తం మిషన్ని. మీ ఏరియాలో మిమ్మల్ని ఎదిరించి నిలబడదామని మాత్రమే అనుకున్నాను. ఇప్పుడు చెప్తున్నాను, మీ ఏరియాలో మాత్రమే కాదు, 175 నియోజకవర్గాల్లోనూ నా వాళ్ళు నుంచుంటారు. నోరు జారే గారు. ఓ
నీ దగ్గర అంత డబ్బుందా? మీ గుంపులోకి వచ్చి నేను చిక్కుకున్నానన్నారు కదా, మీరొచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారో చూడండి. విన్నారా? సౌండ్ విన్నారా? ఈ ఒక్క రోజుకే ఇంతమంది. రెండు సార్, ఒక్కడు గుంపుగా మారడం, గుంపు ఒక్కడుగా మారడం ఈ మధ్య ఒక్క రోజులో జరుగుతోంది.